హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే తెలంగాణ స్టైల్లో దప్పడం. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. రైస్లోకి అండ్ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. కొన్ని రైస్ అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ రైస్ ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. కాస్త ఎక్కువనే తీసుకోవాలండి ఆనియన్స్. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, తొక్క తీయాలంటే తీయవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, ధనియాలు అండ్ ఎండుమిర్చి ఇవి కూడా ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు కడుక్కొని వాటర్ వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అంతకు తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. పోపు వేసుకుందాం ఈ చారుని. దీనిలో కొన్ని మెంతులు, కొద్దిగా ఆవాలు అండ్ జీరా, నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను. ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేయట్లేదండి, డైరెక్ట్ మనం చారు మరగబెట్టేటప్పుడు పచ్చివే వేసుకోవాలి, అలా అయితే బాగుంటాయి. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రెండులోనే పసుపు వేసేసుకొని మనం చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలండి. చింతపండు రసం వేసుకోవాలి. మీరు మీ పులుపు ఎలా తింటారో ఆ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు రసం అనేది తీసుకోవాలి. ఇందులోనే వాటర్ కూడా వేస్తున్నాను. ఒక 2 టైమ్స్ చింతపండు గుజ్జు రసం తీసుకున్నాను. నెక్స్ట్ మనం కట్ చేసిన ఆనియన్స్ డైరెక్ట్గా వేయాలి, ఆయిల్లో ఫ్రై చేయాల్సిన పని లేదు. రెండవది వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా దంచుకొని దీనిలో వేసేసుకోవాలి. ఇది చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి, చాలా అంటే చాలా బాగుండేది. ఓన్లీ ఈ దప్పడంతో తినేసేయచ్చు. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి, సాల్ట్, నేను దొడ్డుప్పు వేస్తున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ దొడ్డుప్పు అండ్ కొద్దిగా కారం. చాలా తక్కువ క్వాంటిటీ కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఎండుమిర్చి కూడా నానబెట్టి పెట్టుకున్నాను కదా, సో అందుకే. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ బియ్యం అండ్ ధనియాలు 2 తీసుకున్నాం కదా, వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, అసలు బరక అనేది ఉండొద్దు. బియ్యం నానిపోయినాయి కాబట్టి మంచిగా మిక్సీ అయిపోతుంది. ఇది ఇలా వేయడం వల్ల మంచి చిక్కదనం వస్తుంది అండ్ పప్పు వేయాల్సిన పని కూడా లేదు. ఆటోమేటిక్గా ఈ రసం అనేది చిక్కబడిపోతుంది. సో అందుకే ఇలా తీసుకుంటున్నాను నేను. దీనికి బదులు మీరు ఈవెన్ శనగపిండి అయినా వేయొచ్చు, కానీ ఇలా బియ్యం నానవేసి మనం రుబ్బుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ స్పెషల్ అండి. ఈ దప్పడంని ఈ వేడి అన్నంలో, అంటే అన్నం కూడా కొంచెం సాఫ్ట్గా అంటే మెత్తగా ఉడకబెట్టుకొని ఇది దానిలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు చారు కొంచెం పులుపు విరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండి వేద్దాం. దీనికి సపరేట్గా మనం ధనియాలు వేయాల్సిన పని కూడా ఏం లేదండి, కొద్దిగా వేసుకుంటే జీరా పౌడర్ వేయొచ్చు. ఇది మొత్తం మరిగిపోయిందండి, పులుపు కూడా విరిగింది. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండి వేసేద్దాం. చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇది ఇంకా మరిగేసరికి ఇంకా చిక్కగా వస్తుంది. ఇది కంప్లీట్గా మరిగిపోయిందండి అండ్ పిండి కూడా మంచిగా ఉడికిపోయింది. మీకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే డైరెక్ట్ ఇది రైస్లో వేసేసుకొని తినేసేయచ్చు. ఎంతో టేస్టీగా ఇంటి దగ్గరే మనకు దప్పడం రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.